ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు జనాలంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చేసి వరాల జల్లు కురిపిస్తుంటారు. కానీ ఎంత చేసినా అభివృద్ధికే ప్రజలు పెద్దపీట వేస్తారు. ఈసారి కూడా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు మన తెలుగు ప్రజలు. గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల్లో పెరిగిన అశేషమైన ఆదరణ చూసి ప్రత్యర్థ పార్టీలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై బురద జల్లే ప్రయత్నం ఎంతగానో చేశారు. కానీ చంద్రబాబు నాయుడు నిజాయితీ పాలన ముందు అవి గాల్లోనే కలిసిపోయాయి. ఇక ఏం చేయాలో తెలియక ప్రతి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు తగలేస్తున్నారు వైసీపీ నాయకులు. ఈసారి ఎలా అయినా ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతో జగన్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు. కానీ ముఖ్యమంత్రి అవ్వాలనే జగన్ కళ ఈసారి కూడా కలగానే ముగిలిపోయేటట్లు సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు పాలన జనాల మన్ననలను ఎలా అందుకుంటుందో. పేద ప్రజలకు భరోసానిస్తూ ప్రతి పండుగకు చంద్రన్న పండుగ కానుక ద్వారా ఒక రంజాన్ పండుగ కానుక 4 ఏళ్లలో 11 లక్షల కుటుంబాలకు గాను 136 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సంక్రాంతి మరియు క్రిస్మస్ పండుగలకు గాను 4 ఏళ్లలో 1,25,00,000 కుటుంబాలకు గాను 1,635 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే పథకం మెరుగ్గా ప్రజలందరికీ చేరేలా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేశారు.